హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి నార్మలైజేషన్ వల్ల నిజంగానే 10-15 మార్కులు అనేది నిజంగానే పెరుగుతాయా? సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళక ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అనమాట. ఏంటంటే ఈ వీడియో అన్నది ఎవరిని ఉద్దేశించి తీస్తుండేది కాదనమాట. యాక్చువల్లీ నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ అనేది చూశాను అండ్ ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. లైక్ అంటే చాలామంది ఏమంటున్నారంటే 10 మార్క్స్ 15 మార్క్స్ లేదంటే 20 మార్క్స్ యాడ్ అవుతాయని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి కొద్దిగా ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడుకుందాం. లైక్ అంటే 10 మార్క్స్ లేదంటే 15 మార్క్స్ లేదంటే సో ఇలాంటి మార్క్స్ అనేది యాడ్ చేస్తారా, ఇట్లా విచ్చలవిడిగా నిజంగానే మార్క్స్ అనేది యాడ్ చేస్తారా లేదా? సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోని నువ్వు ఇప్పుడు స్కిప్ చేసినట్లయితే మరి నువ్వు మళ్ళీ బాధపడతావు రిజల్ట్స్ వచ్చాక. లేదంటే ఎప్పుడే నువ్వు కొద్దిగా తెలుసుకున్నావంటే మార్క్స్ అన్నది అన్ని మార్క్స్ యాడ్ చేస్తారా నిజంగానే అనేసి కొద్దిగా నువ్వు తెలుసుకున్నావంటే సో నీకు కొద్దిగా యూజ్ అనేది అవుతుంది కదా. లైక్ అంటే నువ్వు ముందుకు కొద్దిగా ప్రిపేర్గా ఉండొచ్చు అండ్ కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోమన్నాను కదా, దానికి సంబంధించి కూడా నీకైతే కొద్దిగా అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే కొద్దిగా ఎంసెట్ వీడియోస్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అది అనుకుంటూ ఇంకా వీడియోలో స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మార్క్స్ అనేది అన్ని మార్క్స్ పెంచుతారా నిజంగానే? లైక్ అంటే 10, 15 లేదంటే 20 మార్క్స్ లైక్ దట్ మార్క్స్ అనేది పెంచుతారా? లైక్ చాలా వీడియోస్ అయితే చూశాను గాయస్. అంటే చాలామంది ఏమంటున్నారంటే సో 10 మార్క్స్ 15 మార్క్స్ లేదంటే 20 మార్క్స్ కూడా పెరుగుతాయనేసి కొంతమంది చెప్పారు. సో అన్ని మార్క్స్ నిజంగానే పెరుగుతాయి అంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది అంటే నైట్ అనక డే అనక చాలామంది కష్టపడి చదివారు లేదంటే కష్టపడి ఎగ్జామ్ అనేది రాశారు. సో అలా రాశాక సో వాళ్ళకి మార్క్స్ అన్నది వచ్చింటాయి. సో మార్క్స్ అన్నది లైక్ అంటే ఒక 120 లేదంటే సో అలా మంచి మార్క్స్ వచ్చాక సో ఎవరైతే ఫెయిల్ అయ్యారో సో వాళ్ళని కూడా క్వాలిఫై చేసేసి వీళ్ళకి కూడా మంచి మంచి కాలేజెస్ అనేది ఇస్తే సో ఇంక ఎవరైతే మంచిగా రాశారో ఎవరైతే మంచిగా ప్రిపేర్ అయ్యి ఎవరైతే ఎగ్జామ్ అనేది రాశారో సో వాళ్ళందరూ ఎరిపప్పులో మీరే కొద్దిగా ఆలోచించండి, ఓకేనా? సో దాని నుంచి మార్క్స్ అయితే మరీ అన్నాన్ని పెంచమన్నమాట. సో ఎంతమందికి ఎవరెవరికి ఎన్ని మార్క్స్ పెంచుతారు సో దీనికి సంబంధించి నేను అఫీషియల్తో మాట్లాడాను. సో వాళ్ళతో మాట్లాడాక సో నేను కొద్దిగా అంటే వాళ్ళు చెప్పనన్నారు, బట్ నేనైతే కొద్దిగా వాళ్ళతో లైక్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో దాని నుంచి అలాగైతే నేను మేనేజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ షిఫ్ట్ వాళ్ళకి పెంచుతారు దీనికి సంబంధించి నేను లాస్ట్ వీడియో కూడా చేశాను. సో కొద్దిగా చెప్తాను గాయస్. అంటే ఆ వీడియోలో కొద్దిగా నేను తప్పు చెప్పాను అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే కొద్దిగా క్లియర్గా చెప్తాను అనమాట. నేను చాలా రీసెర్చ్ చేస్తున్నాను కాబట్టి ఒక లైక్ అనేది చేసుకోండి. సో ఎవరికైతే డిఫికల్ట్గా వచ్చిందంటే 18th ఫస్ట్ షిఫ్ట్ అట్లాగే 20th సెకండ్ షిఫ్ట్ 21st సెకండ్ షిఫ్ట్ వీళ్ళకైతే డిఫికల్ట్గా రావడం అయితే జరిగిందనమాట. సో మీకైతే ఒక 5 మార్క్స్ దాకా యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇది కూడా నేను సో అఫీషియల్ వాళ్ళతో మాట్లాడి అండ్ నాకు తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడినే చెప్తున్నాను అనమాట. ఒక 5 మార్క్స్ మ్యాక్సిమం అంటే 5 మార్క్స్ అనేది పెంచుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే 2 లేదంటే 1 లేదంటే 3 లేదంటే ఇలా 4 మార్క్స్ ఎవరికైతే పెంచుతారంటే సో మోడరేట్ టు డిఫికల్ట్ అంటే సో 18th సెకండ్ షిఫ్ట్ 20th ఫస్ట్ షిఫ్ట్ అట్లాగే 22nd 19th ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ అయితే వీళ్ళకైతే అంటే ఒక 2 or 3 లేదంటే మ్యాక్స్ అంటే 1 లేదంటే మ్యాక్స్ అంటే మ్యాక్సిమం ఒక 4 మార్క్స్ దాకా పెంచే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అందరికీ పెంచుతారా అంటే అందరికీ పెంచరు. సో కొన్ని షిఫ్ట్ వాళ్ళకే పెంచుతారనమాట. సో దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అనేది ఇంకా రాలేదు, బట్ నేను అఫీషియల్ వాళ్ళ దగ్గర కొద్దిగా మాట్లాడిన వీడియో అనేది చేస్తాను కాబట్టి ఒక లైక్ అనేది చేయండి. అండ్ చాలామంది 15 మార్క్స్ లేదంటే 20 మార్క్స్ లేదంటే 10 మార్క్స్ ఇలా పెంచుతారు అనేసి చెప్పారు. సో మరీ అందరినీ మార్క్స్ అయితే పెంచరు. సో పెంచితే మ్యాక్సిమం అంటే ఒక 5 లోపలే మార్క్స్ అనేది పెంచుతారు. సో 5 లేదంటే ఇంకా అంటే ఒక 6 లేదంటే 7 మార్క్స్. సో ఇన్ని మార్క్స్ అయితే పెంచుతారనమాట. మీరైతే ఇంకా 10 మార్క్స్ పెంచుతారు కదా 20 మార్క్స్ పెంచుతారు కదా అనేసి ఎవరైతే లేదంటే 20 మార్క్స్ వచ్చినా లేదంటే 30 మార్క్స్ వచ్చినా సో 35 మార్క్స్ వచ్చిన వాళ్ళైతే మీరైతే కొద్దిగా ఫిక్స్ అవ్వచ్చు. కానీ సో మీకైతే కొద్దిగా హోప్స్ అయితే ఉంటాయి. బట్ ఎవరైతే అంటే 20, 21, 22 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో సో ఇలా ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా లైక్ అంటే నేను క్వాలిఫై అయిపోతాను అనేసి వాళ్ళైతే అంటే నాకు ఒక 1 lakh ఇలా ర్యాంక్ అయితే వస్తుంది కదా. సో దాన్ని బట్టి కాలేజెస్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారంట. సో దాని నుంచి నేను చాలా రీసెర్చ్ చేసి వీడియో అనేది చేస్తున్నాను. ఎందుకు నేను ఇలా పదే చెప్తున్నానంటే నేను అంత కనుక్కున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను రీసెర్చ్ చేశాను కాబట్టి నేను చెప్పుకుంటాను, ఓకే? సో దాని నుంచి అనమాట. సో ఒక లైక్ అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే చేస్తాను ఎంసెట్కి సంబంధించి. అదైతే అస్సలు బూస్ట్ అవ్వట్లేదు. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. దానిలో అయితే కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. ఇలాంటి అప్డేట్స్ అన్ని ఇస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ప్లీజ్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఏ గ్రేట్ డే.